2015లో వీళ్ళ సొంత యాప్ని లాంచ్ చేసుకున్నారు. ఆ తర్వాత అసలు మొత్తం స్విగ్గీ కాన్సెప్టే మారిపోయిందనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఆపరేషనల్ స్మూత్నెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే వాళ్ళు చెప్పిన టైంకి డెలివరీ చేయటం, దాంతోపాటు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బిజినెస్ని రన్ చేయగలగటం, దానికి తోడు యాప్ లాంచ్ చేయటం అనమాట. ఇనీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి వచ్చేది, తర్వాత యాప్ లాంచ్ చేయడం, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చాయి. తర్వాత 2016లో వాళ్ళు స్విగ్గీ ఇన్స్టామార్ట్ లాంచ్ చేశారు. గ్రాసరీస్ కూడా ఏది కావాలంటే అది 1 అవర్లో డెలివరీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వీళ్ళకి చాలా హెల్ప్ అయింది. అందరి చేతికి ఇంటర్నెట్ రావటం, రిలయన్స్ జియో మొత్తం ప్రపంచాన్ని మార్చింది భారతదేశంలో. మొత్తం ఇంటర్నెట్ వరల్డ్నే మన దేశంలో మార్చేసింది కదా. జియో రావటం, తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్, డేటా చాలా చౌకగా రావటం జనాలకి. తర్వాత గిగ్ ఎకానమీ అంటే ఫార్మర్ ఎంప్లాయీ రిలేషన్స్, ఎంప్లాయర్కి ఫార్మల్ రిలేషన్స్తో సంబంధం లేకుండా రావటం, మనం పని చేసుకోవడం, ఆ రోజు సంపాదించుకోవడం, వెళ్ళిపోవటం. ముఖ్యంగా పార్ట్ టైం జాబ్స్ లాగా వచ్చేసాయి. సో గిగ్ ఎకానమీ, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎకానమీ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవటం, ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ రావటం, ఇవన్నీ కూడా వీళ్ళ బిజినెస్ కలిసి వచ్చింది. దాంతోపాటు సిటీస్లో చాలా మంది ఎక్కువ ఉద్యోగాలు చేయటం, అమ్మాయిలు కూడా ఉద్యోగాలకు వెళ్ళటం, వంట చేసుకునే టైం లేకపోవటం, దాంతో ఏముంది స్విగ్గీలో జొమాటోలో బుక్ చేసుకుందాం ఆలోచన రావటం, ఇవన్నీ వచ్చాయన్నమాట.